అంటే ఉద్యమం ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి వేదికల మీద ఉన్నా కూడా ఉద్యమాలు అనేవి చేయాల్సిందే కదా ఒక ఉద్యమం మనిషి. చేయటం అనేది మన విధి. హక్కుల కోసం. ఆ ఉద్యమం సాధ్యమైన, మీరు సాధ్యమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది జయమైన అపజయమైన, సాధ్యమైన అసాధ్యమైన, ఇది ధర్మం కాబట్టి చేస్తాం. ఇప్పుడు ఆ ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఇదే క్రైటీరియా. అంతేగాని సాధ్యమా అసాధ్యమా, జయమా అపజయమా అది కాదు. ఒకానొక సందర్భంలో చరిత్రలో ఒక వెలుగు వెలిగిన విజయ విహారము ఇప్పుడు పెద్దగా కనుమరుగయ్యే పరిస్థితిలో వచ్చింది. విజయ విహారం ఉన్నంతకాలం, నడిచినంతకాలం 2005 దాకా కూడా దానికి చిట్ట చివరి సంచిక దాకా కూడా దానికి ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత మేము తీసుకురాలేదు. కనుమరుగు అవటం అంటే ఆ పత్రిక నడుస్తూ కనుమరుగు అయితే కాలేదు. నడుస్తున్నంతకాలం దానికి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ 2005లో చిట్ట చివరి సంచిక వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి అది తెలియనటువంటి జనరేషన్ వచ్చారు కాబట్టి కొంత తెలియకపోయి ఉండొచ్చు. కొంతమందికి ఇప్పటికి కూడా పాత సంచికలు విజయ విహారం మార్కెట్లో మా ఆఫీస్కి వచ్చి కానీ మేము బయట తీసుకెళ్తే కొనుక్కుంటారు దాన్ని. మేము బుక్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతాం. విజయవాడ అమ్మాయిలు వచ్చి చాలా ప్రేమగా ముట్టుకుంటూ చిరిగిపోయేలా ఉన్నటువంటి కాపీలు కూడా కొనుక్కుని పట్టుకెళ్తారు. దాని ప్రేమ ఆ అక్షరాల మీద, పత్రిక మీద. అది చూసి అప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఎక్కడిదక్కడ వదిలేసి, మా ఉద్యమంలో జాతీయ కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ట్రాక్టర్ వైండింగ్ షాప్ ఉండేది. ఆ పత్రిక చదువుతూ ఏం చేయాలని ఆ షాప్ అలా హ్యాండ్ ఓవర్ చేసి అలా హైదరాబాద్ వచ్చేసాడు.